లేకపోతే ఓన్లీ విజయ్ దేవరకొండ ఆడియన్స్ నచ్చుతుందంటారా, లేకపోతే ఫ్యామిలీ ఆడియన్స్ నచ్చుతుందంటారా, లేకపోతే మిడిల్ క్లాస్ వాళ్ళకి నచ్చుతుందంటారా? నేనైతే ఒకటే చెప్తాను, మిడిల్ క్లాస్ వాళ్ళకి నచ్చుతుంది. హాయ్ గైస్, దిస్ ఇస్ మామాస్ తేజ. తెలుసు కదా, నేను ఫ్యామిలీ స్టార్ మూవీ చూసొచ్చు ఇప్పుడే. ఈ మూవీ అందరికీ నచ్చింది అంటారా, లేకపోతే ఓన్లీ విజయ్ దేవరకొండ ఆడియన్స్ నచ్చుతుంది అంటారా, లేకపోతే ఫ్యామిలీ ఆడియన్స్ నచ్చుతుంది అంటారా, లేకపోతే మిడిల్ క్లాస్ వాళ్ళకి నచ్చుతుంది అంటారా? నేనైతే ఒకటే చెప్తాను, మిడిల్ క్లాస్ వాళ్ళకి నచ్చుతుంది, కొంతమంది ఫ్యామిలీ ఆడియన్స్ నచ్చుతుంది. అలానే అందరికీ నచ్చుతుంది అని మాత్రం నేను డెఫినెట్గా చెప్తున్నా. అందరికీ అయితే నచ్చదు. ఒకటే చెప్తున్నా, మూవీ విషయానికి వస్తే విజయ్ మాత్రం యాక్టింగ్ చాలా బాగా చేశాడు, చాలా కష్టపడ్డాడు. మూవీలో తన స్కోప్ చాలా కనిపించింది. అండ్ కమింగ్ మృణాల్ విషయానికి వస్తే, మృణాల్ ఠాకూర్ ఏంటంటే మృణాల్ బాగా చేసింది. తన స్క్రీన్ ప్రజెన్స్, తను చూపించే బ్యూటీ మాత్రం చాలా అద్భుతంగా చూపించాడు. ఫస్ట్ ఆఫ్ విషయానికి వస్తే మాత్రం ఫస్ట్ ఆఫ్ చాలా సాఫ్ట్గా ఉంది, చాలా బాగుంది. ఎట్లా అంటే లైక్ ఏంటి అంటే మనకి ఫస్ట్ హాఫ్లో ప్రీ ఇంటర్వెల్ సీన్ చాలా బాగుంది. అండ్ దీంట్లో ఫస్ట్ హాఫ్లో ఒక సెంటిమెంట్ అనేది ఒకటి పెట్టాలి కదా, బ్రదర్ సెంటిమెంట్ అనేది ఒకటి పెట్టాలి. అది మాత్రం బాగుంది. సినిమా పరంగా వస్తే మన వెన్నెల కిషోర్ తెలుసు కదా, వెన్నెల కిషోర్ కామెడీ మాత్రం చాలా బాగా టైమింగ్ ఇచ్చి పడేసే. తన కామెడీ ఒక రేంజ్లో చెప్పాలంటే తన వల్ల ఒక స్కోప్ కొంచెం ముందుకు తీసుకొచ్చాడు అనిపించింది. ఫస్ట్ ఆఫ్ చాలా డీసెంట్గా ఉంది, చాలా ప్రొడక్షన్ వాల్యూస్ అన్నారు. దీంట్లో విషయానికి వస్తే, సెకండ్ హాఫ్ విషయానికి వస్తే కొన్ని ల్యాక్ సీన్స్ ఉన్నాయి, కొంచెం స్లోగా వెళ్తుంది అనిపిస్తుంది. అండ్ స్టోరీ లైన్ ప్రకారం వస్తే ఏంటంటే కొంచెం బేసిక్ స్టోరీ, లైక్ ఎవ్రీ టైం తీసే ఒక రొటీన్ స్టోరీలాగా అనిపించింది. ఇంకా దాని మీదకి వస్తే ఏంటి అంటే మనం ఒకటే మన విజయ్ దేవరకొండ మూవీస్లో, ప్రీవియస్ మనం చూసిన మూవీస్లో విజయ్ దేవరకొండకి ఎక్కువ ఫైట్ సీన్స్ ఉంటాయి. కానీ ఈ మూవీలో ఫైట్ సీన్స్ అనేది ఒకటి ఉంటుంది. విజయ్ దేవరకొండలో మంచి కొన్ని ఫైట్ సీన్స్ ఉంటాయి. మళ్ళీ లాస్ట్లో క్లైమాక్స్ ముందు ఒక ఫైట్ సీన్ ఉంటుంది. కానీ అది ఏమీ అంత ఇంపాక్ట్ చూపించినట్టు నాకు అనిపించలేదు. ఈ మూవీలో మనం మూవీ ముందుకు వెళ్తుంటే మిడిల్ క్లాస్ లైఫ్, మిడిల్ క్లాస్ ప్రాబ్లమ్స్ మనం ఎలా వెళ్తున్నాయి అనే టైంకి వచ్చే ఆ టైంలో మృణాల్ వస్తుంది. ఆ టైం మృణాల్ వచ్చిన తర్వాత వీడి లైఫ్ ఎలాగ చేంజ్ అయ్యిద్దో, ఎలా మారుతుందో అట్లా కనిపిస్తుంది ఈ మూవీలో. అండ్ సాంగ్స్ విషయానికి వస్తే నేను ఒక్కడే చెప్తాను, ఒక సాంగ్ అయితే చాలా బాగుంది, కళ్యాణి. ఆ సాంగ్ మాత్రం బాగుంది. మిగతాదంతా నాకు ఏమంతా అనిపించలేదు. బీజిఎం ఏమో మామూలుగా ఉన్నట్టు అనిపించింది. సినిమా విషయానికి వస్తే మాత్రం సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్ వాల్యూస్ చూపించే విషయం మాత్రం చాలా బాగా తీశారు. అది మాత్రం డెఫినెట్లీ విజయ్ దేవరకొండ ఉన్న మృణాల్ అన్న కొంతమంది మంచి ఇంపాక్ట్ ఉన్న క్యారెక్టర్స్ ఉన్నారు. ఇంపాక్ట్ ఉన్న క్యారెక్టర్స్ని మంచి క్యారెక్టర్స్ అంత ఇంపాక్ట్ చూపించినట్టు నాకు అనిపించలేదు. అది ఒక్కటే కొంచెం మైనస్ అని అనిపించింది. అండ్ దాని తర్వాత ఈ మూవీ కొంతమందికి మిడిల్ క్లాస్ వాళ్ళకి డెఫినెట్లీ నచ్చుతుందని చెప్తున్నాను, ఫ్యామిలీ ఆడియన్స్ నచ్చుతుంది. కానీ ప్రతి ఒక్క నార్మల్ ఆడియన్స్కి నచ్చుతుందని చెప్పడం, విజయ్ దేవరకొండ ఫ్యాన్స్కి కూడా కొంతమంది నచ్చచ్చు, నచ్చకపోవచ్చు. సినిమా విషయానికి వస్తే బాగా అబౌవ్ యావరేజ్. సెకండ్ హాఫ్ ఒక్కటే కొంచెము, ఫస్ట్ హాఫ్ కొంచెం బాగుంది. సెకండ్ హాఫ్కి వస్తే కొన్ని మైనస్ సీన్స్ అన్నట్టు కొంచెం అనిపించింది. స్లోగా నెరేషన్ అన్న, ఆ స్టోరీ లైన్ ఏమో కామన్గా ఉంది. అండ్ విజయ్ దేవరకొండ ఫైట్స్ మాత్రం చాలా బాగా చేశారు. కానీ లాస్ట్లో క్లైమాక్స్ సీన్ కొంచెం ఇంపాక్ట్ చూపిస్తుంటే బాగుండేది అనిపించింది. ఇట్లా మంచిగా స్మూత్గా ఫ్యామిలీ స్టార్ అంటే ప్రతి ఒక్కరికి అర్థమైపోయింది ఇది ఒక మామూలు బేసిక్ స్టోరీ అన్నట్టే. సేమ్ అట్లానే ఉంది. నాకు విజయ్ దేవరకొండ మార్నింగ్ చూడంగానే లైక్ వెళ్ళాలని చాలా అనిపించింది. అసలు విజయ్ దేవరకొండ అంటే అంత. కానీ విజయ్ దేవరకొండ కొంచెం స్టోరీ సెలెక్షన్ కొంచెం మంచిగా చేసుకుంటే ఇంకా కొంచెం బెటర్ ఏమో అని అనిపించింది. ఈ సినిమా మాత్రం నేను ఇచ్చే రేటింగ్ ఏంటంటే అబౌవ్ యావరేజ్ అంటే నేను మినిమం 2.90 ఇస్తున్నా. ఎందుకంటే దాని బేసిక్ స్టోరీకి సాంగ్స్ ఏమని అంత అనిపించలేదు, బీజిఎం కూడా అంత అనిపించలేదు. ఒక్క సాంగ్ బాగుంది కాబట్టి సెకండ్ హాఫ్ వల్ల. ఇదన్నమాట రివ్యూ. ప్లీజ్ సపోర్ట్ మామాస్ తేజ. ఇప్పటి వరకు నేను చాలా రివ్యూస్ చేస్తున్న మూవీస్ అన్న, క్రికెట్ రివ్యూస్. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్. మీరు ఎప్పుడు మంచిగా బాగా సెలబ్రిటీస్ ఉన్న సపోర్ట్, మాలాంటి వాళ్ళు కూడా కొత్తగా వచ్చిన వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తారని తెలుస్తుంది కదా మా టాలెంట్ ఏంటో. లైక్ చాలా కష్టపడుతున్నాం ఎప్పటి నుంచో. లైక్ దీని తర్వాత ఇంకొక షూటింగ్ బ్లాగ్ కూడా వస్తుంది, దాన్ని మాత్రం మంచిగా మీరు చూస్తారని అనుకుంటున్నా. లైక్ మూవీ షూటింగ్స్ ఎలా చేస్తారో అది ముందుకు తీసుకొస్తాను. నాతో ఉన్న ఒక సబ్స్క్రైబర్ అన్నాడు, షూటింగ్స్కి వెళ్తావు కదా, ఆ బ్లాగ్ నువ్వు ఎట్లా తెస్తావు చూపి అన్నాడు, అది ముందుకు తీసుకొస్తా. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మామాస్ తేజ. లవ్ యూ ఆల్. ఫ్యామిలీ స్టార్ రివ్యూ చూడండి.